మిత్రులారా, తెలంగాణ జాతీయ గీతంగా రాష్ట్ర గీతంగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన జయ జయ హే తెలంగాణ గురించి చాలా వివాదం జరుగుతూ ఉన్నది. మనం ఇక్కడ మాత్రం 3 ప్రత్యేకమైన విషయాలు ప్రస్తావించుకోవాల్సి ఉంది. మొట్టమొదటిది, ఎందుకు తెలంగాణ మొదటి 10 సంవత్సరాలలో ఒక జాతీయ గీతాన్ని రూపొందించుకోలేదు, లేదా జాతీయ గీతంగా అప్పటికే పేరు పొందిన జయ జయ హేను ఎందుకు ప్రకటించలేదు. రెండోది, ఇప్పుడు ప్రకటించిన జయ జయ హే గీతంలో ఏ మార్పులు చేశారు, ఎందుకోసం చేశారు. మూడోది, ఇప్పుడు వచ్చిన బాణి జాతీయ గీతంగా రాష్ట్ర గీతంగా ఉత్తేజకరంగా ఉందా. మొట్టమొదట 2002-2003లో అందశ్రీ జయ జయ హే తెలంగాణ గీతం రాసి సభల్లో పాడడం ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి అది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం అంతా ప్రతి సభలోనూ ప్రతి ధూమ్ధాంలోనూ కొన్ని వేల సార్లు పాడబడింది. తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ రాజకీయ నాయకులందరూ, అన్ని పార్టీల నాయకులు కూడా ఈ జయ జయ హే గీతాన్ని ఒక రకంగా అనధికారిక జాతీయ గీతంగా గుర్తించారు, ప్రకటించారు. ఆ రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులలో ఈ గీతంలో 1-2 చరణాలు చంద్రశేఖరరావు గారు జోడించారని, లేదా ఆయన సలహా ఇచ్చారని, మిగిలిన చరణాలు అందశ్రీ రాశాడని ఒక ప్రచారం ఉండేది. అది నిజమో కాదో ఇప్పటికీ తెలియదు. కానీ 2014 జూన్ 2 తర్వాత జయ జయ హేను జాతీయ గీతంగా ప్రకటించాలి అనే ఒక చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మౌనంగా ఉండిపోయారు. లోపల ఒక చర్చ జరిగిందని, అందులో 2, 3 చరణాలు చంద్రశేఖరరావు గారు చేర్చారనే ఒక క్లెయిమ్ ఉంది గనక జాతీయ గీత రచయితలలో అందశ్రీ పేరుతో పాటు చంద్రశేఖరరావు గారి పేరు కూడా పెట్టాలి అనే ఒక సూచన వచ్చిందని, ఆ సూచనకు అందశ్రీ అంగీకరించలేదని, అక్కడి నుంచి అందశ్రీకి చంద్రశేఖరరావు గారికి మధ్య వైమనస్యం పెరిగిందని ఒక వదంతి ఇన్నాళ్లుగా వ్యాప్తిలో ఉంది. మొత్తానికి గత 10 సంవత్సరాలలో అందశ్రీ అనేక చోట్ల వేదికల మీద చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అందశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన జాతీయ గీతంగా ప్రకటించలేదు. నిజానికి తెలంగాణ ప్రజలందరూ ఉద్యమ కాలంలో గుర్తించిన గీతం, ఆ గుర్తించిన గీతం ఎటువంటి గుర్తింపుకు నోచుకోకుండా పోయింది. అయితే ప్రజలు మాత్రం అనేక పాఠ్యపుస్తకాలలో దాన్ని ప్రచురించారు, అనేక పుస్తకాలలో పత్రికల్లో దాన్ని ప్రచురించారు. ప్రజలు పాడుకోవడం ఇటీవల ఈ 10 సంవత్సరాలలో కూడా ఎక్కువగానే జరిగింది. రెండో అంశంలోకి వస్తే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందశ్రీ అప్పటి వరకు చంద్రశేఖరరావు పట్ల వ్యతిరేకత ప్రకటించి ఉన్నారు కాబట్టి, కొత్త ప్రభుత్వం ఒక రకంగా ప్రతీకార రాజకీయాలు నడుపుతుంది కాబట్టి, చంద్రశేఖరరావు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ పనులు చేస్తే వాటిని తిరగదోడాలి అనే ఒక కార్యక్రమం సాగుతుంది కనుక జాతీయ గీతం ప్రకటించాలని, అందశ్రీ రాసిన జాతీయ గీతం ప్రకటించాలని ఒక ఆలోచన చేసింది. అందశ్రీ రాసిన గీతంలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. ఎక్కడ పాడిన వాళ్ళు అక్కడ 1-2 పదాలు మారుస్తూ వచ్చారు. ప్రధానంగా అందశ్రీ రాసిన పాటలో సంస్కృత భూయిష్ట కష్టమైన సమాసాలతో కూడిన పదాలు ఉన్నాయి, లేదా మామూలు పదాలు కొన్ని ఉన్నాయి. మొత్తానికి ఆ గీతం గురించి విడిగా చర్చించవలసి ఉంది. కానీ ఆ గీతంలో చిన్న చిన్న మార్పులు జరిగాయి తప్ప, అది ఒక రాష్ట్ర స్థాయి గీతంగా మారినప్పుడు ఏ మార్పులు చేయాలి, ఇది కూడా కొంత చర్చ జరిగే ఉంటుంది. ఇది రాష్ట్ర గీతమో జాతీయ గీతమో కావాలంటే తప్పనిసరిగా ఈ జాతికి సంబంధించిన భౌగోళిక సూచనలన్నీ అందులో ఉండాలి, ఈ జాతికి సంబంధించిన చరిత్ర ఉండాలి, ఈ జాతికి సంబంధించిన సంస్కృతి ఉండాలి, ఈ జాతి వీరోచితంగా గర్వంగా తలుచుకునే తన వారసత్వ సంపద ఉండాలి. కానీ ఈ గీతంలో 11 చరణాల గీతం ఇవాళ బయటకు వచ్చింది. ఒక పల్లవి, 11 చరణాలు. ఈ 11 చరణాలలో 3 చరణాలు పూర్తిగా కవిత్వ చరిత్రకు సంబంధించినవి. మధ్యలో కూడా మిగిలిన 3-4 చరణాలలో మళ్ళీ కవిత్వమే ఉంది. తెలంగాణ చరిత్ర అంటే, తెలంగాణ రాష్ట్ర గీతంగా కావడానికి అర్హత అంటే అందులో చరిత్ర ఉండాలి, సంస్కృతి ఉండాలి, భౌగోళిక విశిష్టత ఉండాలి. కేవలం కవిత్వం మాత్రమే, అది పద్య కవిత్వం, పురాణ కవిత్వం, ప్రబంధ కవిత్వం, దానిలో ఇక్కడ ఆధునిక కవిత్వ వాసనలు కూడా లేవు. అంటే ఎప్పుడో 300 ఏళ్ల కింద ఆగిపోయిన కవిత్వ చరిత్ర అది మాత్రమే అందులో ఉంది.
దానికన్నా ముఖ్యమైన విషయం 3 ప్రధానమైన మార్పులు జరిగాయి. కంచర్ల గోపన్న గురించి తప్పనిసరిగా తెలంగాణ జాతీయ గీతంలో తలుచుకోవలసిందే. భద్రాచల రామదాసుగా ఆయనకు పేరు కూడా వచ్చిన్నది, రామదాసు కీర్తనలు ఉన్నాయి. కానీ ఆయన గురించి రాసిన చరణంలో కొత్తగా రాములోరి గుడిగట్టి కవిరాజై అన్నారు. ఈ రాములోరి గుడి కట్టడం అనేది కొత్తగా వచ్చి చేరింది. ఎందువల్ల చేరింది? అట్లాగే అంతకుముందు గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు అని ఒక 2 పంక్తులు ఉండేవి. ఇప్పుడు మార్పు చేసిన దాంట్లో గోలుకొండ నవాబుల అనే మాట తీసేసి గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు అన్నారు. ఈ భాగ్యనగరి అనే మాట హైదరాబాదు పేరును మార్చాలని, హైదరాబాదును భాగ్యనగరి చేయాలని, ఇందులో హైదరాబాద్ అంటే ముస్లిం వాసన ఉంది గనక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ చాలా కాలంగా చేస్తున్న వాదనలకు ఇప్పుడు కొత్తగా ఈ జాతీయ గీతంలో మార్పుకు ఏమన్నా సంబంధం ఉందా ఆలోచించాలి. అట్లాగే మరొక చరణంలో అంతకుముందు లేని మాట, బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి. బడులతో తప్పకుండా తెలంగాణ పల్లెల ఒడలు పులకరించవలసిందే, ఇంకా బడులు పెట్టవలసిందే. బడులు లేని గ్రామాలు చాలా ఉన్నాయి, కానీ గుడులేమిటి? ఎందువల్ల గుడులు వచ్చాయి? ఇది కూడా చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉండవలసిన అంశం. పైగా ఒక సెక్యులర్ రాజ్యపు రాష్ట్ర గీతంలో గుడి అంటే ఖచ్చితంగా ఒక మత విశ్వాసపు ఆలయం, ప్రార్థనా మందిరం. మరి ఇతర మత విశ్వాసాల ప్రజలు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు కదా, ఈ ప్రాంతపు గీతం కదా అది. ఈ ప్రాంతంలో కొందరిని మాత్రం వేరు చేసి ఎందుకు గుడులు వచ్చాయో ఆలోచించవలసి ఉంది. 3వ అంశం, పోనీ ఈ మార్పులు చేర్పులు వీటి గురించి చర్చ చేయొచ్చు, కానీ రాష్ట్ర గీతం సాధారణంగా ఒక గంభీరమైన, ఉత్తేజకరమైన, తన చరిత్రను తలుచుకొని తాను పులకించిపోయే, తన సాంస్కృతిక వారసత్వాన్ని తలుచుకొని తాను పులకించిపోయే ఒక వాతావరణాన్ని కల్పించాలి. కానీ ఇప్పుడు తయారైన పాట అది ఫలానా సంగీత దర్శకుడికి ఇవ్వడం మంచిదా కాదా ఆ చర్చలకు కూడా పోనక్కర్లేదు. ఏ సంగీత దర్శకుడైనా సరే దానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? అది ఫక్తు సినిమా పాటలాగా మారిపోయింది. కొన్ని పల్లవుల పునరుక్తిలోనూ, మధ్యలో వేసిన మాటలలోనూ, వాడిన సంగీత పరికరాల్లోనూ అందులో సినిమా ఛాయలు, సినిమా వాసనలు ఎక్కువ కనబడుతున్నాయి. అట్లాగే చరిత్రకు సంబంధించి నిజానికి తెలంగాణ, ఆధునిక తెలంగాణ చరిత్రలో అది 1857 తురేబాజ్ ఖాన్ పోరాటమైనా, లేదా 1901 శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయమైనా, 1921 ఆంధ్రజన సంఘమైనా, 31 నుంచి ఆంధ్ర మహాసభ అయినా, 46 నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైనా, అందులో దొడ్డి కొమరయ్య, చిట్యాల ఐలమ్మ లాంటి వీరోచిత పాత్రలైనా ఇవి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర గీతం తలుచుకోవలసినవి. ఇవి ఎక్కడ కొత్త గీతంలోనూ, పాత గీతాల్లో కనీసం కొన్ని చోట్ల పేర్లైనా ఉండేవి, కొత్త గీతాల్లో ఆ పేర్లు లేవు. లేకపోగా చాలా ఒక ప్రాంతానికి తప్పనిసరిగా వాళ్ళను గౌరవించవలసిందే, అందులో భిన్న అభిప్రాయం లేదు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన పండుగ సాయన్న, మీరే సాబు లాంటి వాళ్ళ పేర్లు ఉండి తెలంగాణ మొత్తానికి వ్యాపించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేకపోవడం నిజంగా ఉద్దేశపూర్వకమా లేక యాదృచ్ఛికమా